ఒక 2 నెలల కిందట అనుకుంటా నేను అనుకోకుండా ఏదో ఆ చెరువులు చూడడానికి ఆ గ్రామానికి పోయినప్పుడు అందరం ఊరు మధ్యలోనే శ్రీరామ్ అడిగాడు, రిజర్వేషన్ ఏం శ్రీరామ్ ఏంది అని అంటే ఏమో సార్ ఏమొస్తుందో తెలియదు అన్నాడు. నేను ఆ రోజు చెప్పిన, జనరల్ అయినా అది కంది గ్రామ పంచాయతీ జనరల్ అయినా నువ్వే సర్పంచ్ క్యాండిడేట్వి, ఇంకేదైనా నువ్వే సర్పంచ్ క్యాండిడేట్వి, ఎస్సీ అయితే నువ్వే ఉంటావు, ఎస్సీ మాదిగా నువ్వు ఎస్సీ మాదిగా గుడ్ గుడ్ గుడ్. జనరల్ సీట్లో కంది గ్రామ పంచాయతీ చివరస్తు తర్వాత పెద్ద అడ్డ ఏదంటే కంది జనరల్ సీట్లో ఆ ఊళ్ళో ఉన్న సమస్త కులాలు, సమస్త మతాలు, ఇంక్లూడింగ్ కొంతమంది రెడ్డిలు కూడా అనుకుంటున్నా, అందరూ ఇతను ఎస్సీ అయినా ఎస్సీ మాదిగాని అందరికి ఊరంతా అయినా ఈ యొక్క జనరల్ సీట్లో పెద్ద మనసుతో కంది గ్రామస్తులు, సమస్త కులాల, సమస్త మతాల కంది గ్రామ ప్రజలందరికీ శ్రీరామును గెలిపించినందుకు, శ్రీరాము పడ్డ కష్టము, శ్రీరాము పడ్డ స్ట్రగుల్స్. వయసు ఎంత నీది? ఈయన వయసు 30 సంవత్సరాలు. మరి ఇతన్ని సర్పంచ్గా ఆ గ్రామ ప్రజలు గెలిపించినందుకు నేను వారందరికీ మీ అందరికీ వందనాలు, అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు మీ అందరికీ కూడా. మొత్తం మీద గుడ్, బెస్ట్ ఆఫ్ లక్. చలో అది కూడా అడిగిన, సరేనా జనరల్ అయితే నువ్వే ఉంటావు, ఎస్సీ అయితే నువ్వే ఉంటావు, మరి బీసీ అయితే ఎట్లా అంటే నా పెళ్ళ బీసీ అన్నాడు. మళ్ళీ ఆయన సరే బీసీ అయితే నీ పెళ్ళ బీసీ సర్పంచ్. గుడ్ గుడ్, బెస్ట్ ఆఫ్ లక్. మెజార్టీ కూడా పోల్ ఎంత అయింది? ఈయన ఊర్లో 5,400 ఓట్లు పోలైనాయి. నీకు వచ్చినాయి? ఈయనకు వచ్చిన ఓట్లు 3,370 ఓట్లు. అపోజిషన్ వాళ్ళకి వచ్చింది, అపోజిషన్ బీఆర్ఎస్కి వచ్చింది 1,800 ఓట్లు. ఆయన మీద నీ మెజార్టీ, బీఆర్ఎస్ మీద మెజార్టీ 1,477 ఓట్ల మెజార్టీతోటి కంది గ్రామ పంచాయతీగా ఎన్నుకున్నాడు. లక్ష్మణ్ గౌడ్ ఒకరోజు శ్రీరామ్ ఫోన్ చేసిండు, రా లక్ష్మణ్ గౌడ్ మీరు రండిగా. లక్ష్మణ్ గౌడ్, శంకర్, సాయిబాబా అందరు లక్ష్మణ్ రా రండి. ఉప సర్పంచ్ అసద్ కూడా బాగా మైనార్టీ నాయకుడు, కాంగ్రెస్ మంచి కార్యకర్త, కష్టపడ్డాడు, ఆర్థిక ఇబ్బందులు ఆటుపోటు తట్టుకున్నాడు. అతను కూడా ఉప సర్పంచ్గా టీం, ఇది టీం. శంకర్ రా, రఘు శంకర్ నీకు ఇటు పెట్టు, నీ పక్కకు పెట్టు. శంకర్ గౌడ్ పెట్టు, శంకర్ గౌడ్ ఫస్ట్ పెట్టు, తర్వాత మీరు ఉన్నారు. శంకర్ గౌడ్ సారీ లక్ష్మణ్ గౌడ్ ప్లీజ్ ఇట్రా. లక్ష్మణ్ ఒకరోజు శ్రీరామ్ ఫోన్ చేసిండు, అన్న ఓటు అడగక కానీ జస్ట్ లక్ష్మణ్ గౌడ్ ఇంటికి వచ్చి ఛాయ్ తాగిపోతే చాలన్నా అని అడిగిండు. నేను ఓట్లు అడగం వల్ల కండువ గప్ప అంటే లేదన్నా వచ్చి ఛాయ్ తాగిపో అని అన్నాడు. వాళ్ళ ఇంటికి పోయినా, ఛాయ్ తాగిన, వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళందరూ ఒక మాట అడిగారు. అక్కడ ఫోన్ పడి అడిగారు, వాళ్ళు ఒక మాట అడిగారు, అన్న మాకు
నేను అంటే ఈయన గతంలో మనకు ఇండివిజువల్గానే నాయకుడైనా గతంలో ఆయన గందిలో ఎంపీటీసీ ఉండే మండల వైస్ ప్రెసిడెంట్ కూడా ఉండే. మండల్ వైస్ ప్రెసిడెంట్ ఉండే. నేను ఈసారి నేను ఫుల్ టైం పొలిటీషియన్ కదన్నా, మళ్ళీ ఎంపీటీసీగా మీరు ఉంచాలని అతని భార్య అతని కొడుకులు ఇద్దరు అడిగారు. వాళ్ళు అడగగా నేనేం చేసినా నేను చెప్పలే. అప్పుడే బయటకు వచ్చి శ్రీరామ్ని అడగలే, శంకర్ని అడిగినా, సాయిబాబాని అడిగినా, ఇంకెవరిని అడిగినా, ఇంకా మీరు ఇంకా మనోళ్ళు ఏమరా అంతే కదా సార్. నరసింహారెడ్డి మతిన్ ఎక్కడున్నారు వాళ్ళు? నరసింహారెడ్డి దా మతిన్ దా నాకు కలిసిండు, నరసింహారెడ్డి కలిసిండు. అందుకే అన్న కొంతమంది రెడ్డిలు అన్న, అందుకే ఉన్నాడు రెడ్డి మన ఎమ్మడి దా. మతిన్ ఎక్కడ? మతిన్ గుడ్, మతిన్ అట్రా. ఓకే, ఇది టీం మెంబర్స్ ఉన్నారా? రమ్మన్ మెంబర్ రమ్మన్ కంది గ్రామ పంచాయతీ మెంబర్ ఫాస్ట్గా వచ్చేసేయండి ఇక. ఓకే మెంబర్ ఉండు, అందుకే అంటున్నా. ఓకే పద్మనాభం, ఓకే ఉండు, నేను కలుస్తాను. అందరు మెంబర్లు వచ్చి నిలబడి ఉండి మళ్ళీ కలుస్తాను. అయితే వీళ్ళ అభిప్రాయం తీసుకొని నేను మళ్ళా వీళ్ళ ఒక రూమ్ ఉండే వెయిటింగ్ హాల్లో రూమ్లోకి పోయి మరి లక్ష్మణ్ గౌడ్కి ఆయన భార్య ఆయన కొడుకుల ముందు ఈయనని కందికి సంబంధించిన ఆ గ్రామ నాయకులతో మాట్లాడి వాళ్ళ ఒప్పంద ప్రకారమే ఇతనిని రానున్న ఎంపీటీసీ ఎలక్షన్లో కంది గ్రామం నుంచి ఇతని ఎంపీటీసీగా క్యాండిడేట్గా డిక్లేర్ చేసేస్తున్నా. ఓకేనా? రైట్, చలో నువ్వు తొందరగా తొందరగా ఇచ్చేయండి, చాలా ఫాస్ట్గా అయ్యాలి చైర్మన్ సార్. రైట్, గుడ్. సర్పంచ్ అసద్ अमजद आ जाओ, सामने आ जाओ, ऐसा आ जाओ दादा. चेंज చేసుకో जल्दी ना नोट दिखता तुम आ जाओ. రైట్, శంకర్ దా, శంకర్ అందరికి అయ్యి శంకర్ కూడా విజయోత్సవం ఇదంతా. సాయిబాబా కమ్, మనలో ఎవరున్నారు ఇంకా? చలో వచ్చి నడరా. రైట్, గుడ్ ఫోటో వచ్చేసాడు, అయిపోయింది. సర్పంచ్ వెరీ గుడ్, వెరీ గుడ్. అటు చూడు, అటు చూడు, ఇక